శాతవాహన ఎక్స్ప్రెస్ వచ్చింది. అదిగోండి వచ్చేసాం మనమైతే గోదావరికి. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్న తెలుగులో. ఈరోజు మనం విజయవాడ నుండి రాజమండ్రి వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాం. ఈ ట్రైన్ అయితే డైలీ ఉంటుంది విజయవాడ నుండి మనకి. ఈ ట్రైన్ డైలీ విజయవాడలో స్టార్ట్ అయ్యి వైజాగ్లో 12:15కి అయితే వస్తుంది. మళ్ళీ తిరిగి విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చేసరికి 7:15 అవుతుంది. ప్రస్తుతం అయితే నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇప్పుడైతే టైం చేశారు కదా, 5:99. కోచ్ వచ్చేసి D2, ఇది D3. అదిగోండి వచ్చేసింది మన రత్నాచల్ ఎక్స్ప్రెస్. రత్నాచల్ ఎక్స్ప్రెస్ పక్కనే బొకారో ఎక్స్ప్రెస్ అయితే పెట్టాడు. ఇప్పుడే వచ్చింది ఈ ట్రైన్. ఈ ట్రైన్ అయితే ఎప్పుడు ఖాళీగా ఉండదు. చూసారు కదా ఎంత రష్ ఉందో. ఈ ట్రైన్లో కనుక ఎవరినైతే ట్రావెల్ చేస్తే కనుక కామెంట్ చేయండి. ఈ ట్రైన్కి రిజర్వేషన్ అని జనరల్ అని తేడా లేకుండా మొత్తం అంతా ఫుల్ అయిపోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి అయితే విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్ళే శాతవాహన ఎక్స్ప్రెస్ వచ్చింది. ఈ ట్రైన్ బ్లాక్ కూడా మనం చేద్దాం. సోర్స్ స్టేషన్ నుండి డెస్టినేషన్ స్టేషన్ వరకు 13 స్టాప్స్లో ఆగుతుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసేస్తే 11 స్టాప్స్లో అయితే ఆగుతుంది. పక్కనే ఉన్న బొకారో ఎక్స్ప్రెస్ అయితే సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోతుంది. అది మెల్లిగా అయితే తీస్తున్నాడు ప్లాట్ఫామ్ నుండి. ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు మన ట్రైన్ అయితే ఎదురు జనరల్ కంపార్ట్మెంట్స్లో అస్సలు ఖాళీ లేదు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, అందులో అస్సలు ఖాళీ అయితే లేదు. ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి. అయితే సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోతుంది. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. మళ్ళీ కలుద్దాం త్వరలో. విజయవాడ నుండి బయలుదేరిన తర్వాత మన ట్రైన్ అయితే మ్యూజియంలో ఆగుతుంది. పదండి ఇంకైతే మ్యూజియంకి అయితే వెళ్ళిపోతాం. అవుటర్స్లో అయితే ఉన్నాం. పదండి ఇంక ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు న్యూజివీడు జంక్షన్. న్యూజివీడు బోర్డ్. న్యూజివీడ్ స్టేషన్ కూడా వచ్చేసి NZD. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. బాయ్ బాయ్ న్యూజివీడ్. బయలుదేరాక మన ట్రైన్ ఏలూరులో ఆగుతుంది. పదండి ఇంకైతే ఏలూరు వెళ్ళిపోదాం.
వచ్చేసి మనం అయితే ఏలూరు స్టేషన్ చూపిద్దామంటే ఇటుపక్క గూడ్స్ ట్రైన్ అయితే అడ్డం వచ్చేసింది మనకి. ప్లాట్ఫామ్ అయితే అటుపక్క వచ్చేసింది మనకి. మన ట్రైన్ అయితే ఏలూరు నుండి బయలుదేరింది. ఇంకైతే తాడేపల్లి కూడా వెళ్ళిపోతాం. మనమైతే తాడేపల్లిగూడెంకి. ఏంటో మన బ్యాడ్ లక్, స్టేషన్ చూపిద్దామంటే గూడ్స్ ట్రైన్ అన్నీ అడ్డం వచ్చేస్తున్నాయి మనకి. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. అండ్ తాడేపల్లి స్టేషన్ కూడా వచ్చేసి TDD. మనం బయలుదేరిపోతున్నాం. తాడేపల్లిగూడెం నుండి బయలుదేరాక మన ట్రైన్ వచ్చేసి నిడదవోలు ఆగుతుంది. పదండి ఇంకైతే నిడదవోలు అయితే వెళ్ళిపోదాం. నిడదవోలు అవుటర్స్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం పదండి. వచ్చేసాం మన నిడదవోలు జంక్షన్. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. నిడదవోలు స్టేషన్ కూడా వచ్చేసి NDD. మన ట్రైన్ రాజమండ్రిలో అవుతుంది. ఆపోజిట్లో ఇంకా మనకి వందే భారత్ అయితే వస్తుంది. నిడదవోలు నుండి బయటికి రాగానే ఈ ఫ్లైఓవర్ అయితే అవుతుంది. ఈ ఫ్లైఓవర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. బ్రిడ్జ్లో అయితే ఉన్నాం. అసలు వాటర్ చూసారా అలా ఉందా అసలు.
చేస్తున్నారు. గోదావరి స్టేషన్ అయితే క్లిక్ చేస్తున్నాం. లోకో షెడ్ రాజమండ్రి రౌటర్స్లో అయితే ఉన్నాం. పదండి ఇంకైతే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం. బాగానే టైంకి అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడే మెమో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్లోకి తెప్పిస్తున్నాడు. విజయవాడ నుండి మనం రాజమండ్రి వరకు అయితే 150 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. మనమైతే ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ అయితే దిగిపోతున్నాం. ఈ ట్రైన్ విశాఖపట్నం వరకు అయితే వెళ్తుంది. మళ్ళీ తిరిగి విశాఖపట్నం నుండి 12:55కి స్టార్ట్ అవుతుంది. విజయవాడ వచ్చేసరికి 7:15 అవుతుంది నైట్. అదిగోండి వచ్చేసాం మన రాజమండ్రికి. వెల్కమ్ టు రాజమండ్రి. రాజమండ్రి స్టేషన్ కూడా వచ్చేసి RJY. ఇందాక మనం విజయవాడలో ఉన్నప్పుడు బొక్కార్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, అదైతే ఇక్కడ ఉంది రాజమండ్రిలో. ఏం చేస్తున్నా బ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి.